ఫ్రెండ్స్ అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కొన్ని కారణాలు కొంచెం పని ఉండడం వల్ల మీతో అయితే నేను వీడియోస్ అయితే షేర్ చేసుకోలేకపోతున్నాను. మేమైతే చెన్నై నుంచి ఊరికి వచ్చాము. ఇక్కడైతే ఒక 3 నెలలు అయితే ఉన్నామండి. తర్వాత మళ్ళీ బీహార్ అయితే వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా పార్సిల్ వాళ్ళు వస్తే ఇదైతే ప్యాకింగ్ అంతా చేపిస్తున్నాను. నేను మా తమ్ముడు అయితే చేపిస్తున్నామండి. ఇంక ఇదంతా అయితే చేస్తున్నాను. మళ్ళీ అన్నీ పంపించిన తర్వాత ఊరైతే వెళ్ళాను. ఇంకా మొహరం కూడా స్టార్ట్ అయిపోయిందండి. మాతీం అయితే ఆడుతున్నాం. నేనైతే మాతీం ఆడక దగ్గర 10 సంవత్సరాలు ఏమవుతుందండి. మొహరంకి అట్లా ఒకరోజు వచ్చి వెళ్తాను అంతే. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా తీసుకెళ్ళడానికి. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. మా ఊరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి ఫ్లైట్ అండి. ఫస్ట్ టైం నేనైతే ఫ్లైట్ ఎక్కుతున్నాను. నేనైతే హైదరాబాద్లో 4 ఇయర్స్ అయితే ఉన్నాను. నా మ్యారేజ్ అయిన ఫస్ట్. అప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గరికి, చార్మినార్ దగ్గరికి ఏం వెళ్ళే వాళ్ళమో అయ్యే గుర్తొచ్చాయి. ఇంకా అలాగైతే వీడియో తీసేసుకొని ఇంకా మేమైతే మార్నింగ్ 5కి అయితే బయలుదేరామండి. బయలుదేరి మార్నింగ్ టిఫిన్ అయితే చేసామండి. ఇంకా ఏం తినలేదు, అలా స్నాక్స్ అయితే తింటూ ఉన్నాంలే. ఇంకా 2 గంటల ముందే ఎయిర్పోర్ట్లో ఉండాలి. అందుకని చెప్పేసి మేమైతే 12కి దిగాము స్టేషన్లో. ఇంకా ఎమ్మటనే కార్ బుక్ చేసేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడికి వచ్చిన తర్వాత చాలా దూరం ఉందండి ఎయిర్పోర్టు. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఒక 1 అవర్ అట్లా పట్టింది అనుకుంటా. ఇంకా మేమైతే వచ్చి ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే దిగేసామండి. ఇంకా మా పిల్లలైతే సంతోషం మామూలుగా లేదు. ఇంకా పిల్లలైతే ఆకలి అవుతుంది అన్నారు. సరే అని చెప్పేసి కొంచెం స్నాక్స్ అయితే తిన్నాము. ఈ ఎయిర్పోర్టు ఎంట్రీ కూడా చాలా లోపలికి ఉందండి. పాట్నాదైతే దగ్గరే మాకు, అంత ప్లేస్ కూడా ఉండదు. ఇంకా మా పెద్దబ్బాయి అయితే ప్రతి దాని పేరు చెప్తున్నాడు. ఈ స్నాక్స్ పేరు ఏందో బడ్ అంట ఏందో చెప్తున్నాడండి. నాకైతే తెలీదు, బాగా చెప్తున్నాడు. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే అంతా చెకింగ్ అయితే చేయించుకున్నామండి. చెకింగే చాలాసేపు పట్టిద్ది. ఇంకా చెకింగ్ అంతా చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అలా చెకింగ్ చేయించుకొని కూర్చుంటే ఏముండదు కదా. లోపలైతే చాలా ఉన్నాయండి. జ్యువెలరీ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి. మేమైతే కొనుక్కోలేమండి, అంత కాస్ట్ ఉన్నాయి. వామ్మో ఇంత కాస్టా అనిపించింది. ఇంక ఇక్కడికి వచ్చి ఫ్లైట్లు అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే ఫస్ట్ టైం కదా, బాగా సంతోషంగా ఉంది. కానీ అది ఎక్కినప్పుడైతే మామూలుగా లేదండి, చెప్తాను. ఇంక ఇలాగైతే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఫ్లైట్ అయితే ఎక్కామండి. మా కళ అయితే నెరవేరింది. నాకన్నా మా పిల్లలు ఇంకా సంతోషంగా అయితే ఉన్నారు. ఫ్లైట్ టైం అయితే అయిందండి. A1 A2 అని అట్లాగైతే పిలుస్తారు. మాది వచ్చేసి A2. ఇంకా మేమైతే లైన్లో నిలబడ్డాం. ఇంకా మాది వచ్చిన తర్వాత మేము కూడా వెళ్ళిపోయామండి లోపలికి. ఇంకా మామూలుగా సంతోషపడట్లేదు మా పిల్లలు. ఇది సఫీ పీరు మా సీట్లో అయితే కూర్చున్నాము. మా హస్బెండ్కి, పెద్ద బాబుకి అటైతే వచ్చాయి సీట్లు. మా ఇద్దరికి ఇటు వచ్చాయి. మధ్యలో అయితే హస్బెండ్ వైఫ్ అయితే ఉన్నారండి. ఇంకా చూడండి అప్పుడే తుప్పర్లు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మేమైతే పైన నుంచి పొగలాగా, పక్క నుంచి పొగలాగా వస్తుంది. ఏసీ అనుకుంటే ఇంకా అట్లా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. చెప్తున్నారు బెల్ట్ పెట్టుకోండి, బుక్ ఉంది చదువుకోండి, అది ఇది అని చెప్తున్నారు. ఇంకా సరే అని చెప్పేసి స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు 1 అవర్ మంచిగా పడుకున్నాము. ఇంకా తర్వాత స్టార్ట్ అయిందండి చెవు నొప్పి. మా పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు కానీ నాకైతే ఫస్ట్ టైం అలాగే ఉంటుందంట. బాగా నొప్పి పుట్టిందండి. ఇంకా ఏమి వినిపించట్లా, వాళ్ళు ఏందో చెప్తున్నారు. ల్యాండింగ్ అవుతుంది, ఇంకా 1/2 అవర్లో ల్యాండింగ్, ఏందో చెప్తున్నారు. ఆ పెదాలు కదులుతున్నాయి వాళ్ళే, నాకేం వినిపించట్లేదు. మా హస్బెండ్ సైగా చేసా. అట్లాగే ఉంటుంది. గట్టి చెవులు మూసుకో అంటే చెవులు మూసుకుంటే నొప్పి తగ్గుతుంది. చెవుల
మామూలుగా ఉంటేనేమో చెవు అంతా నొప్పి పుడుతుంది, 2 చెవులు ఏందా అనుకుంటు ఇక చాలాసేపు అట్లా పట్టుకొని ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగే ఉంటే తగ్గిపోయిందండి. మేఘాలు అసలు మామూలుగా లేవు, చాలా బాగుంది. ఇంకా పట్నాకైతే వచ్చేసాము. ఇక్కడైతే వర్షం పడుతుందంట, బాగా మబ్బులు ఉన్నాయి. అక్కడ 20 మినిట్స్ లేట్ అయిపోయింది ల్యాండింగ్ అవ్వడానికి. ఇంకా చెప్పారు ఎప్పటికప్పుడు మాకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటారండి. మాకైతే ఫ్లైట్ టికెట్లు అయితే మా హస్బెండ్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి, హస్బెండ్ అయితే ఒక 4 టైమ్స్ అయితే అట్లా ఎక్కారండి. మేమైతే ఫస్ట్ టైం, అది కూడా మా పెదబాబు నాన్న నువ్వేనా ఎక్కేది, మేము ఎక్కమా అని చెప్పాడు. ఇంకా ఆఫీస్లో చూస్తే ఉంది, అవైలబుల్గా ఉంది ఫ్యామిలీకి అని చెప్పారు. ఇదైతే ఒక 2 అవర్స్లో దిగేసామండి. అదే ట్రైన్ అయితేనా 2 డేస్ పట్టిద్ది పాట్నాకి రావాలంటే. ఆ ట్రైన్లో కూర్చొని సరిపోద్ది. ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఫేమస్ ఛట్ పూజ కాబట్టి అలా డెకరేషన్ అయితే వాళ్ళ మీద బాగా చేశారు. ఇంకా ఇది వచ్చేసి చిడియాఘర్ అంటే జూ పార్క్. ఇంకైతే వస్తున్నాము మా ఇంటి ఫస్ట్ అయితే సిగ్నల్ ఉంటుందండి, తర్వాత 2 అపార్ట్మెంట్ల తర్వాత మా హౌస్ అయితే వచ్చింది. అయితే ఒక 2 ఇయర్స్ ఉండి వెళ్ళిపోయాం కదా, అదే ప్లేస్ అదే అపార్ట్మెంట్ అండి. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగో ఇక్కడ వైట్ కార్ ఉంది కదా, అదే అండి అపార్ట్మెంట్.